ఒక ఇద్దరు ముగ్గురు మీరు మాట్లాడి మీ సలహాలు ఇస్తే బాగుంటుందండి. గౌరవ కలెక్టర్ గారికి అంటే యాంటీ యాక్టివిటీలు ఏమైనా అవుతుంటే ముందుగానే పోలీస్కి ఇన్ఫామ్ చేసేస్తే మేము వచ్చి అక్కడేం నెగిటివ్ సందర్భం కాకుండా చూసుకుంటాం. 9 రోజుల పాటు పూర్తిగా పూజలన్నీ కుంకుమ పూజ, గో పూజ, రకరకాల పూజ అక్కడ సిపిఆర్ నిన్న వచ్చారు, అడిషనల్ డీసీపీ గారు కూడా వచ్చారు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం దాన్ని పర్సూ చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలండి. సార్ మాది చిన్న రిక్వెస్ట్, మీరు ఒకసారి అందరూ ఇక్కడ తయారు చేస్తారు. హైదరాబాద్ నుంచి బల్క్ కొనుక్కొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు అంతే. ఇబ్బంది అవుతుంది. మీరు ఏది చేసినా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటిమేషన్ ఇస్తున్నారు, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు స్కూల్స్ పెట్టడం, కాలేజ్ పెట్టడం, బస్సులు నడవడం వల్ల ఈ నిబంధన ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పేస్తారు. తర్వాత ఈ లోకల్ హాలిడే నిమజ్జనం రోజు 16వ తారీఖు డ్యామేజ్ కావడానికి వీల్లేదు. కాబట్టి నేను హైదరాబాద్లో చూసిన చిన్నది విగ్రహం పైన ఒక్క ఇట్లా రెబ్బలు వేసి ఈ యాగింగ్ వైస్ వచ్చి జవహర్ నగర్ రేవతి సెంటర్ అంటున్నాం. మేము కూడా చూస్తాం, మా తోటి పాటు చూస్తాం. రైట్, ఇంకేమన్నా అండి? రైట్, అది సమయం ఎక్కువైంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. కానీ మనం అంతా నమ్మింది ఒకటి, ఏ కొత్త పని మొదలుపెట్టినా మన గణేశుడి దీవెన ఉండాలని. మరి నేను జిల్లాకు వచ్చి 2 నెలలు అయింది. నాకు ఈ దీవెనలు అందాలంటే మనం అంతా కలిసి బాగా పనిచేయాలి సార్ చతుర్థి. సో ఈ ఎవరన్నా మీకు కష్టాలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఫస్ట్ అధికారులను సంప్రదించండి. మాకేమన్నా మీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక సహాయం కావాలంటే ఖచ్చితంగా మనం సమన్వయం చేసుకుంటాం. జిల్లాలో మొదటి నుంచి ఒక అంశం చూస్తూనే పోతున్నాను, అందరు కలిసి పనిచేసే జిల్లా ఇది. సో అదే పనిని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా విజయవంతంగా చేస్తామనే నమ్మకం ఉంది. కానీ డీసీపీ గారికి, ఆర్డీఓ కల్లూరు గారికి, ఆర్డీఓ ఖమ్మం గారికి, నా సాధికారులైన జిల్లా ఫారెస్ట్ అధికారి గారికి, సభలో ఉన్న సాధికారులందరికీ, పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి అందరికీ. మనం ఈ చిన్న మీటింగ్ ఒకటి సమన్వయం చేసుకోవడానికి గణేష్ చతుర్థి మొదలయ్యే ముందు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెట్టుకోవడం జరుగుతుంది. నాకన్నా ఎక్కువ మీరే జిల్లాలో ఉన్నారు, తెలుసు మీకు ఏం కష్టాలు అవుతున్నాయి, ఏది మనకి ఇష్యూలు అవుతాయి అనేవి. చర్చలో కూడా మీరు ఏమన్నా ఈ ఇష్యూలు అయ్యాయి సార్, ముందు ఇక్కడ మనం జాగ్రత్త పడాలంటే ఆ సలహాలు సూచనలు కూడా అందించండి. కానీ మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన ఒక 5-6 అంశాలు. ఫస్ట్, ఈ పండల్స్ పెట్టేటప్పుడు దయచేసి అందరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలనే విజ్ఞప్తి. ముందుగా ఆ లొకేషన్స్ పోలీస్ సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని సిపి సార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటప్పుడు ట్రాఫిక్ ఫ్లో, ముందైన వివాదాలు ఏమైనా ఉన్నాయా, కరెంట్ డిస్రప్షన్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని పోలీస్ అనుమతిస్తుంది. ఈ పర్మిషన్ తీసుకొని పండలు పెట్టమని విజ్ఞప్తి. రెండోది, పండల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సౌకర్యాలు. జాగ్రత్తలు తీసుకోవాల్సింది ప్రత్యేకంగా అధికారి కూడా మాట్లాడతారండి. ఫైర్ వైపు నుంచి అయినా, మెడికల్ బృందం వైపు నుంచి అయినా, ఎలక్ట్రిసిటీ వైపు నుంచి అయినా పండలు పెట్టుకున్నప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ కూడా మీరు ఒకసారి చూపించుకొని పెడితే మంచిది. ఎందుకంటే దాని వెయిట్ లోడ్ ఎంత తీసుకుంటుంది, సడన్గా క్రౌడ్ పెరిగినప్పుడు ఆ పండలు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఆసక్తి ఉందా లేదా జాగ్రత్త తీసుకోండి. ముందుగానే వర్షాలు ఉండేటట్టు ఉన్నాయి, 10-15 రోజులు వర్షాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పండల ఆర్గనైజర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి. దీంతో సహా మన చతుర్థి పూర్తయిన తర్వాత నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు రూట్లు జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకొని పోలీస్కి మీరు ఇన్ఫామ్ చేస్తారు. ఆ రూట్ ప్రకారం మేము మున్సిపాలిటీకి చెప్పి రూట్లో రోడ్ మరమ్మతులు కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషలీ పెద్ద విగ్రహాలు ఉన్నప్పుడు మనకి డ్యామేజ్ అయ్యే ప్రసక్తి ఉంటుంది. సో అవి ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా ఎక్కడెక్కడ పెద్ద గణేషులు పెట్టారో చూడడం జరిగింది. ఆ రూట్లన్నీ శానిటైజ్ చేయడం అనేది ఒకటి. రెండోది, రూట్లో ఉన్న కరెంట్ తీగలు, రూట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మూడోది షెడ్యూలింగ్ అండి. మీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళినప్పుడు నిమజ్జనం
చేయడానికి వెళ్ళినప్పుడు ఆ షెడ్యూల్ ఖచ్చితంగా పోలీస్ వెట్టింగ్ చేసిన తర్వాతే మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 పెద్ద గ్రూపులు వచ్చినప్పుడు ఒకేసారి అక్కడ రష్ కాకుండా చూడాల్సింది పోలీస్ కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఐడల్ స్టార్ట్ అయ్యేది, ఐడల్ రీచ్ అయ్యేది, నిమజ్జనం చేసేది. నిమజ్జనం చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫిషరీస్ ఆఫీసర్ గారు, మీరు స్విమ్మర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. వచ్చారా మేడం? ఫిషరీస్ ఆఫీసర్ గారు, మీరు ప్రతి సైట్కి నంబర్ ఆఫ్ ఫిషర్మెన్ ఎన్ని పెట్టాలని పోలీస్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత పెట్టడం జరుగుతుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర ఎక్కువ, తక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర కొన్ని తగ్గించినా ఓకే. బట్ ఎక్స్పీరియన్స్ స్విమ్మర్స్, ముందుగా పనిచేసిన స్విమ్మర్స్ పెట్టడానికి ప్రయత్నిద్దాం. అక్కడ అందించాల్సిన సౌకర్యాలన్నీ ఎదర్ లోకల్